నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. త్రిపుర పౌర్ణమి విశిష్టత. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైనది. ఇది అత్యంత మహిమాన్వితమైనదని పురాణాల్లో చెబుతున్నాయి. ఈ మాసంలో ప్రతిదినము పవిత్రమైనది. సోమవారాలు, 2 ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అత్యంత ప్రభావితమైనవి. నెల రోజులు చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం ఒక ఎత్తు. అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి. పౌర్ణమి రోజున దీపారాధనకు విశిష్ట ప్రాముఖ్యం ఉంది. శివ, విష్ణు దేవాలయాల్లో రెండింట దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసి కోట దగ్గర, దేవుడి సన్నిధాల్లోని ప్రమిదల్లోనూ, ఉసిరికాయలపై బియ్యం పిండితో చేసే ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను చక్కగా కుంకుమ, పూలతో అలంకరించుకుని వెలిగించాలి. పూలతో అని చెప్పాము అంటే రేకులు మాత్రం ఉపయోగించకండి, పూలను మాత్రమే ఉపయోగించండి. శివాలయాల్లో ధ్వజస్తంభంపై నందదీపంతో పేరుతో అఖండ దీపాన్ని, ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల భరణిల్లో కుండలు, లోహ పాత్రలతో తయారు చేసి వేలాడదీస్తారు. అరటి దొన్నల్లో దీపాలు వెలిగించి చెరువులు, నదులు వంటి జలవనరుల్లో విడిచిపెడతారు. ఇలా చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలగడంతో పాటు ఎంతో పుణ్యం వస్తుంది. వైజ్ఞానిక పరంగా ఆలోచిస్తే ఈ కార్తీక దీపాల వెలుగుల నుంచి వచ్చే వాయువు వల్ల వాతావరణంలోని కాలుష్యం తగ్గిపోయి వాతావరణం శుద్ధి అవుతుంది. ఫలితంగా ఆరోగ్యం చేకూరుతుంది. కార్తీక పౌర్ణమి నుంచి ఆచరించే వ్రతాల్లో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది. భక్తురాలి కోరికను మన్నించే వరాలిచ్చే వ్రతం అని దీనికి పేరు. ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది. పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానార్థం కొరకు శివుణ్ణి ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు. వారు చేసిన ఆరాధనలోని చిన్న లోపం వల్ల వరం ఇవ్వదలుచుకోలేదట శివుడు. అందుకే అల్పాయుష్కుడు అతిమేధావి అయిన కొడుకు కావాలా, పూర్ణాయుష్కురాలు విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగితే కుమారుణ్ణి కోరుకున్నారా దంపతులు. శివుడు వరంతోటి ఆ దంపతులకు కుమారుడు పుట్టాడు. అయితే ఆ కుమారుడు పెరుగుతున్న కొలది ఆ తల్లిదండ్రుల్లో గుబులు పెరుగుతుంది. ఆ సమయంలో శివభక్తి పారాయణురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టి పడింది. ఆమె పిలిస్తే శివుడు పలికేంటంత భక్తి శక్తి కలదని విన్నారా దంపతులు. ఆ పిల్లను తమ కోడలుగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశారు. వివాహమైన కొన్నాళ్ళకే భక్త కోసం యమభటులు వచ్చేసరికి అసలు విషయం తెలిసింది ఆ సాధ్వికి. తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుణ్ణి ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం. ఈ పౌర్ణమికి త్రిపుర పూర్ణిమ అని మరో పేరు ఉంది. తారకాసురుడి 3 కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడైనా స్వేచ్ఛగా సంచరించగలిగే 3 నగరాలను వరంగా పొందారు. అలాగే ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథం కాని రథంపై, విల్లు కాని విల్లుతో
నారి కాని నారి సారించి బాణం కాని బాణం సంధించి 3 నగరాలు ఒకే సరళరేఖలోకి వచ్చాక ఒక బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు. ఆ వరబలంతో లోకాలన్నింటా కల్లోలం సృష్టించారు. వివిధ లోకవాసులు విసిగిపోయి బ్రహ్మకు మొరపెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చెయ్యలేను, మీరు విష్ణువు దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు బ్రహ్మ. విష్ణువు కూడా తనకు ఆ శక్తి లేదని వారి వెంట పెట్టుకుని శివుడి దగ్గరికి వెళ్ళారు. దేవతలందరూ సహకరిస్తే తాను ఈ పని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లు కాని విల్లుగా, ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా, శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సంహార శక్తితో శివుడు త్రిపురాసురులను సంహరించాడని, అందువల్ల కార్తీక పౌర్ణమికి ఈ పేరు వచ్చిందని పురాణ కథనం. కార్తీక పౌర్ణమి రోజు చేసే స్నానం, దీపారాధన, ఉపవాసం వంటి అన్నింటిలోనూ ఆరోగ్య, ఆధ్యాత్మిక భావనలు అంతర్లీనంగా ఉన్నాయి. ఈ మాసమంతా సూర్యోదయానికి ముందే తలస్నానం చేయడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. ప్రస్తుత కాలంలో ఉద్యోగాల బిజీలో కానీ ఇతర ఏ కారణం చేతైనా రోజు దేవుణ్ణి పూజించి దీపారాధన చేసే సమయం లేనివారు, నిష్టను ఆచరించలేని వారు కార్తీక పౌర్ణమి నాడు ఆచరిస్తే చాలు నెలంతా పూజ చేసిన ఫలితం కలుగుతుంది. ఈ రోజున స్త్రీల కొరకు ప్రత్యేకంగా ఉపవాసం చెయ్యాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి దీపారాధన చేసి చలిమిడిని చంద్రుడికి నివేదించి ఫలహారంగా స్వీకరించాలి. ఇలా చేయడం వల్ల కడుపు చలువ అంటే బిడ్డలకు రక్ష కలుగుతుందని పెద్దలు అంటారు. ఆరోగ్యపరంగా చూస్తే ఇలా చేయడం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవని ఆయుర్వేద శాస్త్ర కథనం. ఈరోజు మరో ప్రత్యేకత ఏమిటంటే శివాలయాల్లో జరిపే జ్వాలాతోరణం. కార్తీక పౌర్ణమి రోజు శివుడు త్రిపురాసురులను సంహరించి ఇంటికి వస్తాడు. విజయంతో తిరిగి వచ్చిన పరమశివుడికి దిష్టి తగలకుండా ఉండటం కోసం పార్వతీదేవి జ్వాలాతోరణోత్సవం నిర్వహించారంట. అదే పద్ధతిలో ఈరోజు శివాలయాల్లో జ్వాలాతోరణ మహోత్సవాన్ని జరుపుతుంటారు. కార్తీక పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి ఈ జ్వాలాతోరణోత్సవాన్ని చూడటం వల్ల సమస్త దోషాలు నశించి సకల శుభాలు చేకూరుతాయంట. ఇంకా ప్రాంతీయ ఆచార వ్యవహారాల భేదంతో అనేక వ్రతాలు, పూజలు, నోములు చేస్తారు ఈరోజు. వాటిలో వృషవ్రతం, మాహి ఫలవ్రతం, నానా ఫలవ్రతం, సౌభాగ్యవ్రతం, మనోరథ పూర్ణిమా వ్రతం, కృతికావ్రతం వంటివి ముఖ్యమైనవి. వీటితో పాటు లక్ష బిల్వార్చన, లక్ష ప్రదక్షిణ, లక్ష ఒత్తులు, లక్ష రుద్ర వంటి పూజలు చేస్తారు. ఈ రోజు యొక్క ప్రత్యేకతలు: దైవ దర్శనం, దీపారాధన, దీపదానం, సాలగ్రామదానం, దీపోత్సవ నిర్వహణ ఈరోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయని కార్తీక పురాణంలో ఉంది. ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి హరిహరులను సేవించి వారి కరుణా కటాక్షాలు పొందాలి. వీరిని ఎంత నిష్ఠతో పూజిస్తే అంత శుభ ఫలితాలు కలుగుతాయి. హర హర మహాదేవ శంభో శంకర.